కడప జిల్లాలో సీఎం జగన్ 3 సర్కిళ్లలో హడావిడిగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం పైన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ మండిపడ్డారు. కడప నగరంలోని హరి టవర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి కేవలం శిలాఫలకాలు శంకుస్థాపనలు చేస్తున్నారే తప్ప జిల్లాల స్టీల్ ప్లాంట్లు రైతులకు విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని ఆరోపించారు. బంకులు ఓపెనింగ్ చేస్తా ఉంటే ఈయన ఈ 4.5 సంవత్సరంలో ఏ రోజు కూడా ఈయన ఓపెనింగ్ చేసినట్టు ఈయన ఫౌండేషన్ వేసినట్టు ఇంతవరకు కంప్లీట్ కాలే. ఈయన ఎన్నో స్టీల్ ఫ్యాక్టరీ అయితే 3 మార్లు ఫౌండేషన్ వేశాడు. అదేవిధంగా ఇండస్ట్రీస్ పార్క్ అని చెప్పి ఇండస్ట్రీస్కు ఫౌండేషన్ వేశాడు. అదేవిధంగా రైతులకు ఒక డ్యామ్ కూడా కట్టలే. కనీసం రైతుల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ ఉద్యోగస్తుల గురించి కానీ పట్టించుకుంటే దాఖలాలు కూడా లేవు. ఫౌండేషన్ స్టోనేషన్ దాంట్ల గురించి కూడా పట్టించుకునే దాఖలు లేవు. ఆయనేమో డిప్యూటీ ముఖ్యమంత్రి దాచుకోవడం అయితే ఈయన ప్రజా డబ్బు దుర్వినియోగం చేస్తున్నాడు. నిన్న వచ్చినందుకు రాష్ట్రంలో దాదాపు 2000 మంది పైబడ పోలీసులు ఇక్కడికి ఆయనకు ఎస్కార్ట్ రావడం జరిగింది. కానీ ఆయన పరదాల ముఖ్యమంత్రి మాదిరి చుట్టూ పరదాలు వేసుకొని ఆయన రావడం జరిగింది. ప్రతిపక్షాలుగా మేమందరం కూడా అయ్యా నువ్వు రావాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పిన హామీలు ఒక్కటి కూడా చేయలేదు కాబట్టి నువ్వు కడప నగరానికి రాకూడదు, గో బ్యాక్ అని చెప్పి ప్రతిపక్షాలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే మమ్మల్ని పోలీసు అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది.